సెంటిమెంట్ ను కాపాడేందుకే విశాఖ ఉక్కుకు కేంద్రం ప్యాకేజ్ ఇచ్చిందన్నారు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ చరిత్రలో పరిశ్రమను కాపాడేందుకు ఇచ్చిన అతిపెద్ద ప్యాకేజ్ ఇదని స్పష్టం చేశారు. దేశంలో స్టీల్ ఉత్పత్తిని పెంచాలనేదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. అతి త్వరలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లిస్తామన్నారు. భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్ కు మరో భారీ ప్యాకేజ్ కూడా ఇస్తామన్నారు. పరిశ్రమను కాపాడుకునేందుకు దాదాపు 13,090 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కార్మికులకు సైతం ఇబ్బందులు కలగకుండా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వారి ప్రయోజనాలు కాపాడాలనేదే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమన్నారు. ఈ నెలాఖరులోగా ముడి సరుకు తీసుకొచ్చి ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఆగస్టు నాటికి పూర్తి సామర్థ్యం పెంచి స్టీల్ ప్లాంట్ ను నష్టాల బాట నుంచి లాభాల్లోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. నష్టాలతో సతమతమవుతున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు దాన్ని పునరుద్ధరింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్యాకేజీ ప్రకటించిన విషయం మనందరికీ కూడా తెలుసు. దాదాపు 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కి ప్రకటించడం జరిగింది. ఈ 11,440లో 10,300 కోట్లు ఈక్విటీ షేర్ కింద, అలాగే 1140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కింద కూడా స్పెసిఫై చేసి ప్రకటించడం జరిగింది. ఇంత క్రితం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం గతంలో 500 కోట్లు ఒకసారి, అదేవిధంగా 1150 కోట్లు ఒకసారి, అంటే దాదాపు 1650 కోట్లు గత 4 నెలలు 5 నెలలు ఇవ్వడం జరిగింది. అవి అడ్వాన్స్ ఫండ్ కింద కానీ బ్యాంకులో ఉన్నటువంటి అప్పులకి వడ్డీలు కట్టేటువంటి విషయంలో కానీ మంజూరు చేయండి. దాదాపు వెరసి 13,090 కోట్లు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇవ్వడం జరిగింది. ఏదైతే ముందు అనుకున్నటువంటి ఏదైతే డిజిన్వెస్ట్మెంట్ ఉందో ప్రైవేటీకరణ, దాని నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ని మినహాయించాలి. ఆంధ్రుల యొక్క సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నటువంటి విషయం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేసి అనేక మంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్నటువంటి పరిశ్రమ విశాఖ ఉక్కు. ఏదైతే కుమారస్వామి గారు ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా, ఆయనకేమి విశాఖ ఉక్కు ప్లాంట్ తో సెంటిమెంట్ లేదు. విశాఖ ఉక్కు ప్లాంట్ తో సెంటిమెంట్ నాకుంది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ రాష్ట్రంతో బంధం ఉండడం వల్ల ఆవిడ కూడా దీన్ని ఏ రకంగా అయినా మనం సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఆర్థిక పరమైనటువంటి నష్టాలతో సతమతం అవుతున్నటువంటి అల్లూరి సీతా